హాయ్ అండి. ఈరోజు వీడియోలో అయితే మనకి గాగ్రా మీద క్రాప్ టాప్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్తానండి. నా దగ్గరకు ఒక అమ్మాయి అయితే నడుము ఎక్స్పోజ్ అవ్వకుండా బ్లౌజ్ అయితే కుట్టమన్నారండి. ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ రావాలి, బ్యాక్ డీప్ నెక్తో రావాలి, బ్లౌజ్ కూడా అద్దినట్టుగా ఉండాలి అని అన్నారండి. అయితే మనకు ఆది కోసం అయితే వాళ్ళది షార్ట్ సైజ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఆ బ్లౌజ్ ప్రకారం మనము పొడవు పెంచి క్రాప్ టాప్ టైప్లో ఏ విధంగా కట్ చేసేయాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఫస్ట్ అయితే నేను లైనింగ్ని మీటర్ పావు తీసుకున్నాను. మీటర్ పావు క్లాత్ అయితే సరిపోతుందండి. అలాగే మనకి సైజ్ వచ్చేసి 31, 32, 33 ఈ సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. మీరు ఈ సైజు వాళ్ళకైతే నేను కట్ చేసే కొలతలతో కట్ చేశారంటే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే మనకి రెడీమేడ్గా వర్క్ అయితే ఈ విధంగా వచ్చిందండి. మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా 2 పీసుల కింద అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లోనే మనము కట్ చేయాలి. ఇదైతే హాఫ్ జాకెట్కి సరిపడా క్లాత్ ఇచ్చారు. పొడవు కావాలని అడిగారు కాబట్టి నేను ఈ క్లాత్కి సరిపడా పొడవు వస్తుందని చెప్పానండి. ఈ క్లాత్ పొడవు వచ్చేసి 19 ఇంచెస్ ఉంది. బ్లౌజ్ అయితే కుట్టుగా అంటే కుట్లకు 1 ఇంచ్ పోగా 18 ఇంచెస్ పొడవు వస్తుందని చెప్పానండి. అలాగే కుట్టమని చెప్పారు. దాని ప్రకారమే నేను ఈ విధంగా మీటర్ పావు క్లాత్ తీసుకుని డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. క్లోజ్ సైడ్ నా సైడ్, ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ సైడ్ వేసుకున్నాను. కింద వైపు హెచ్చు తగులు ఉంటే కట్ చేసేసుకున్నాను. తర్వాత పైపింగ్ వేసుకుని ఉద్దేశంతో 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నానండి. తర్వాత మనకి అసలు పొడవు వచ్చేసి 18 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచు, పైన వైపు 1/2 ఇంచు, మధ్యలో 18 ఇంచెస్కి ఈ విధంగా పొడవు అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ ప్రకారము ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. మనకి పైన వైపు 1/2 ఇంచు కావాలన్నాను కదండి, ఆ 1/2 ఇంచుకి కూడా ఇంకొక లైన్ కొట్టేసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ పొడవు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది 32, 33 సైజు వాళ్ళకి కూడా సరిపోద్దని చెప్పాను కదండి. మీరు 33 అయితే ఇది కరెక్ట్గా సరిపోతుంది. మీరు 31, 32 సైజు వాళ్ళకి కనుక ఇదే కొలతలతో బ్లౌజ్ కుడితే కొద్దిగా లూజ్ అవుతుంది. మీరు ఇంకో కుట్టు ఎక్స్ట్రా లాగితే సరిపోతుంది అంతేనండి. మిగతాయన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఈ విధంగా మీరు ఈ కొలతలతోటి 31, 32 సైజు వాళ్ళకి కూడా బ్లౌజ్ కుట్టవచ్చు. అలాగే మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ అయితే పొడవు వచ్చేసి 15 ఇంచెస్ పొడవు ఉందండి. దానికైతే ఒక మార్కింగ్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత మనకి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాము. అలాగే వెడల్పు కూడా మార్కింగ్ చేసుకోవాలి కదండి. దానికోసం అయితే నడుము లూజ్ ఎంత ఉందో దానిలో 4/1 తీసుకోవాలి. అంటే మనకి 33 సైజ్ కట్ చేస్తున్నాం కాబట్టి 33లో 4వ భాగం అంటే ఈ విధంగా టేప్ని 33 ఇంచెస్కి తీసుకుని 4 మడతలు వేయగా నాకు 8/15 వస్తుందండి. అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 8/15 వచ్చింది. అలాగే మనకి బ్యాక్ డాట్లు కుట్టుకుంటాం కదా, బ్యాక్ పార్ట్ డాట్లు, ఆ డాట్ల కోసము 1 ఇంచ్ ఎగస్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసము ఎగస్ట్రాగా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మనము బ్లౌజ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ కోసము మనము డాట్ల కోసం చేసుకున్న మార్కింగ్ దాకా కొలుచుకున్నప్పుడు మనకి ఈ విధంగా 9/15 వచ్చింది కదండి. ఆ 9/15ని ఈ విధంగా పైన వైపు చెస్ట్ లూజ్కి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఈ 2 మార్కింగ్లకి కలిపి ఈ విధంగా ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. మనం ఇప్పుడు కొట్టుకుని లైన్ అయితే మనకి ఫిట్టింగ్ మార్కింగ్ కింద ఉపయోగపడుతుంది. తర్వాత కింద వైపు ఖర్చుల కోసం 2 ఇంచ్ పెట్టుకున్నాం కాబట్టి పైన వైపు కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకుని 2 మార్కింగ్లకి ఈ విధంగా లైన్ కొట్టుకోవాలి. ఇవైతే మనకు ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. తర్వాత మనది పెద్ద సైజు బ్లౌజ్ అండి 32 అంటేని, కాబట్టి 32 సైజు బ్లౌజ్ వాళ్ళకైతే అంటే చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకైతే 5 ఇంచెస్ షోల్డర్ వెడల్పు పెట్టాలి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. తర్వాత మనం పెట్టుకున్న 5.5 ఇంచెస్ నుంచి ఈ విధంగా చంక డౌన్కి 6 ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్లకి నేను వీడియోలో చూపించే విధంగా కార్నర్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్లో మనము చంక రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. మనకి ఈ కార్నర్లో చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1.5, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5 ఇంచెస్కి పెట్టుకోవాలండి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ నుంచి 1.5 ఇంచెస్ మార్కింగ్ని కలుపుకుంటూ చంక రౌండ్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మన మధ్యలో కూడా ఈ విధంగా లైన్ కొట్టుకోవాలండి. మీకు కనిపించడం కోసము కొంచెం డార్క్గా అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనము
చంక రౌండ్ అయితే మార్కింగ్ చేసుకున్నాక మనము నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ పెడుతున్నానండి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2.5 పెట్టుకోవచ్చు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ పెడుతున్నాను. ముందుగానే చెప్పాను కదండి, ఆది కోసం మనకి నార్మల్ బ్లౌజ్ ఇచ్చారండి అని. హాఫ్ సైజ్ బ్లౌజ్ అన్నమాట ఇది. మనకి పొడవు అయితే పెట్టమన్నారు ఈ బ్లౌజ్ లాగా సేమ్ స్టిచ్చింగ్ చేసి. నెక్ కూడా సేమ్ ఇంతే పెట్టమన్నారు కాబట్టి మనకి నెక్ డౌన్ కోసము ఈ విధంగా నడుంబద్దని అయితే నేను కొలుచుకున్నాను. 4 ఇంచెస్ వచ్చింది. ఈ 4 ఇంచెస్ మనము ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ వచ్చిందండి. 15 ఇంచెస్కి నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ పెట్టి ఒక లైన్ అయితే కొట్టుకుంటున్నాను. ఈ విధంగా లైన్ కొట్టుకోవడం వల్ల మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ పొడవు వస్తుంది. ఆదికిచ్చిన బ్లౌజ్ పొడవు నుంచి 4 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకుంటే నెక్ డౌన్ వస్తుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కింద వైపు ఉన్నదంతా నడుంబద్ద అన్నమాట. జాకెట్ పొడవు పెరిగింది కాబట్టి నడుంబద్ద కూడా పొడవు పెరుగుతుంది. నెక్ తర్వాత మనం నెక్ వెడల్పు పైన వైపు 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే కింద వైపు 1/2 ఇంచ్ కలిపి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్స్ బ్లౌజ్ అండి కాబట్టి మనకు ఉక్సులు పెట్టి తాలు పెట్టి బ్యాక్ సైడ్ వస్తాయి కాబట్టి వాటి కుట్టు కోసం 1/4 ఇంచు కలిపి ఈ విధంగా 3.5కి కింద వైపు నేను వెడల్పు మార్కింగ్ చేసుకున్నాను. కింద చేసుకున్న మార్కింగ్కి పైన చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా బాక్స్ అయితే కొట్టేసుకోవాలండి. తర్వాత ఈ బాక్స్లో మనకి కావాల్సిన నెక్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. నన్నైతే రౌండ్ నెక్ పెట్టమన్నారు కాబట్టి ఈ కార్నర్ దగ్గర 1/2 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ 1/2 ఇంచ్ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ రౌండ్ అయితే మార్కింగ్ చేసానండి. ఈ విధంగా మనము నెక్ రౌండ్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చంక లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం మనము నడుము లూజ్కి ఎంత మార్కింగ్ చేసామో చంక లూజ్ కూడా సేమ్ అంతే చేయాలండి. మనం 8.5కి స్టార్టింగ్లో మార్కింగ్ చేసామో అదే 8.5 మనకి చంక లూజ్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. కాబట్టి మనం ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లోని బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. నేనైతే బ్యాక్ పార్ట్ని బ్యాక్ ఉక్సులు బ్లౌజ్ అని చెప్పాను కానీ మీకు ఈ విధంగా విడదీయలేదు కదండి. ఆ జాయింట్ని అయితే కట్ చేసేసుకున్నాను. మనకి బ్యాక్ పార్ట్ ఈ విధంగా 2 పార్ట్స్ కింద అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇది ఫ్రంట్ మనకి క్లోజ్ సైడ్ ఉండాలి. చూసారు కదా, నేను క్లోజ్ సైడ్ నా వైపు వేసుకున్నాను. నెక్ మనము మడుతున్న వైపే కట్ చేయాలన్నమాట. ఫ్రంట్ సైడ్ ఓపెన్ రాకూడదండి. ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసుకుని మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే షేప్లో చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ సైజు బ్లౌజ్కి అయితే 6 ఇంచెస్ డౌన్ అయితే సరిపోతుందండి. మనకి ఇది 1 సైడ్ చున్నీ వేసుకుంటారు కాబట్టి బాగా డీప్ ఉండకూడదు. కస్టమర్ చాయిస్ని బట్టి కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. అలాగే నెక్ని మనం చేసుకున్న మార్కింగ్ కంటే 1/2 ఇంచు ఈ విధంగా నెక్ రౌండ్ మార్కింగ్ చేస్తే ఫ్రంట్ సైడ్ నెక్ రౌండ్ అందంగా వస్తుందండి. తర్వాత మనకి బ్యాక్ సైడు చంక డౌన్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో ఫ్రంట్ సైడ్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ సైడు చంక డౌన్కి 6 ఇంచెస్కి ఈ విధంగా కార్నర్ వచ్చేలా మార్కింగ్ చేసుకున్నాం కదండి. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఆ మార్కింగ్ కోసం నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ కార్నర్లో ఒక లైన్ కొట్టుకుంటున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచు కిందికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ చంక డౌన్ తీసుకోవడానికి ఉంటుందండి. ఇదైతే కరెక్ట్గా వస్తుంది. అందుకని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కువగా 10.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తాము. బ్లౌజ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నేను 11 ఇంచెస్కి అయితే పెట్టుకుంటున్నాను. 11 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పెట్టి దగ్గర నుంచి 4 ఇంచెస్కి పెట్టుకోవాలి. 2 మార్కింగ్లు ఒకే చోటకి రావాలండి. ఈ విధంగా పెట్టుకున్నాక ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కింద వరకు కూడా ఒక లైన్ కొట్టేసుకోవాలి. ఈ విధంగా లైన్ కొట్టేసుకున్న తర్వాత మనకి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్కి డాట్ వెడల్పు మార్కింగ్ చేస్తున్నాను. 2.5 ఇంచెస్కి మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. మధ్యలో వచ్చిన మార్కింగ్ దగ్గర మార్కింగ్ని ఈ లైన్కి పెట్టుకోవాలి. అంటే మనం చేసుకున్న లైన్కి ఇటుపక్క 1.5 అటుపక్క 1.5 వచ్చే విధంగా మనం డాట్ని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో మీకు
మనకు ఆదికిచ్చిన బ్లౌజ్ పొడవు కంటే ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నాము 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి. అంటే కుట్లకు పోను మనకి 4.5 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఆ ఎక్స్ట్రాని మనము ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ దగ్గర నుంచి పై దాకా వచ్చేది డాట్ అండి. మనకి ఆది బ్లౌజ్కి ఇచ్చిన డాట్ వెడల్పు, కానీ మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు పెరగడం వల్ల డాట్ పొడవు కూడా పెరుగుతుంది. చూసారు కదా, ఈ విధంగా క్రాస్గా పెట్టి లైన్స్ కొట్టేసుకుంటే సరిపోతుందండి. పొట్ట ఎక్కువగా ఉన్న వాళ్ళకి, కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా కొట్టేసుకోవాలి. మనకి ఈ బ్లౌజ్ కుట్టమన్న అమ్మాయి అయితే నడుము దగ్గర పట్టినట్టుగా ఉండాలి అన్నారు కాబట్టి నేనైతే స్ట్రైట్గా కొట్టుకుంటున్నానండి. అంటే మనకి ఆదికిచ్చిన బ్లౌజ్ కంట వచ్చిన పొడవుని స్ట్రైట్గా కొట్టేసుకుంటున్నాను. మనకి 1/2 ఇంచు కుట్లకి తీసేసి 4 ఇంచెస్కి స్ట్రైట్గా కొట్టుకుంటున్నాను. మీరు చూడొచ్చు, 4 ఇంచెస్ స్ట్రైట్గా కొట్టుకుని అక్కడి నుంచి ఈ విధంగా క్రాస్గా కొట్టుకుంటున్నానండి. ఈ విధంగా మనము డాట్ని మార్కింగ్ చేసుకోవడం వల్ల చెస్ట్ దగ్గర మనకి కప్పు వస్తుంది, కింద వైపు నడుము దగ్గర నొక్కు పెట్టి ఉంటుంది. చూసారు కదా, మన డాట్ ఈ విధంగా స్ట్రైట్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ నొక్కు పెట్టి ఉంటుందండి. ఈ పైన వైపు కప్పు వస్తుంది అన్నమాట. మనకి బ్లౌజ్ అసలు పొడవు అంటే ఆది బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ దాకా, నేను ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా, అక్కడ దాకా ఉందండి. కుట్లతో కలిపి మార్కింగ్ చేశాను. ఇది ముందైతే కుట్లు కాకుండా మార్కింగ్ చేశాను, ఇప్పుడు కుట్లతో కలిపి అయితే మనకి ఇంత పొడవు వస్తుంది అన్నమాట. ఆది బ్లౌజ్ అసలు పొడవు కిందదంతా ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఇది కూడా మనం ఇంత వెడల్పుగా కట్ చేసుకోవడం వల్ల మనం కుట్టి వేసినప్పుడు నడుము దగ్గర నొక్కు పెట్టి ఉంటుంది, పైన వైపు కప్ సైజులో వస్తుందండి. ఈ షేప్లో కావాలన్నారు కాబట్టి నేను ఈ విధంగా కట్ చేశాను. అలాగే మీరు ఒకవేళ ఈ బ్లౌజ్ కుట్టాలనుకుంటే కుట్టి వాళ్ళకి పొట్ట ఉన్న చెస్ట్ తక్కువ ఉన్నా సరే డాట్ వెడల్పు తగ్గించుకోవాలండి. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి చంక దగ్గర కార్నర్లో వచ్చిన లైన్ పక్కన 1/2 ఇంచు పక్కకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని ఈ డాట్ మార్కింగ్ని ఈ విధంగా కలపాలండి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి 1/4 ఇంచు వెడల్పుతోటి కుట్టుకోవాలి. చూసారు కదా, నేను 1/4 ఇంచుని కూడా మీకు వెడల్పు మార్కింగ్ చేశాను. అంటే నేను ఫ్రంట్ డాట్ని పూర్తిగా కట్ చేయనండి, నేను కింద మాత్రమే కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటాను. అది కూడా మీకు ఏ విధంగా కట్ చేస్తానో ఇప్పుడే చెప్తాను. అలాగే స్టిచ్చింగ్ వీడియోలో కూడా మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో కూడా చెప్తానండి. అలాగే మనం ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ వేసుకున్నామంటే మనము కుట్టిన బ్లౌజు కొలత ప్రకారము సరిపోతుందన్నమాట. మీరు 31, 32 సైజు వాళ్ళకి కూడా ఇదే కొలతలతో కట్ చేస్తే ఇంకా కొంచెం ఎగస్ట్రాగా కుట్టు లాగవలసి ఉంటుంది, అంటే కొంత టైట్ చేయవలసి ఉంటుంది. తర్వాత అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాక చంక డౌన్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా డాట్ను కూడా కట్ చేసేసుకోవాలండి. ఈ డాట్ అయితే మీకు ముందుగానే చెప్తున్నానండి, మీకు పొట్ట ఉన్న వాళ్ళకి కానీ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ మీరు ఇదే నడుము కొలతో ఉన్న బ్లౌజ్ కుట్టాలనుకుంటే వాళ్ళకైతే మీరు డాట్ వెడల్పు 1.5 ఇంచెస్ మాత్రమే పెట్టాలి. ఈ అమ్మాయికి అయితే చెస్ట్ ఎక్కువ అని నడుము సన్నగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా పెట్టాను. చూసారు కదా, మనకి కింద వైపు నడడానికి వస్తుంది, పైన వైపు చెస్ట్కి వస్తుందండి. తర్వాత మనకి హ్యాండ్స్ కటింగ్ కోసం మిగతా క్లాత్ని అయితే పోలింగ్ వేసుకుని ఓపెన్ సైడ్ నా సైడ్ క్లోజ్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకున్నానండి. ఇది మరి ఇంకొక మడత వేసుకునేటప్పుడు ఎంత వెడల్పుతో వేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ విధంగా చంక రౌండ్ అయితే కొలుచుకోవాలండి. మనకి 11 ఇంచెస్ వచ్చింది, 1 ఇంచ్ తగ్గించి 10 ఇంచెస్ మడత వచ్చే విధంగా వేసుకోవాలి. చూసారు కదా, ఆల్రెడీ డబుల్ పోలింగ్తో ఉన్నదాన్ని నేను ఈ విధంగా వేసుకుని చూసినప్పుడు నాకు 10 ఇంచెస్ రాలేదు, తక్కువ వచ్చిందండి. కాబట్టి మడతనైతే ఈ విధంగా మార్చుకున్నాను, అప్పుడు సరిపోయింది, 10 ఇంచెస్ వచ్చింది. మనకి ఇక్కడ అతుకులు పడతాయండి. తర్వాత కింద వైపు హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఈ విధంగా చూసుకుని కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా మడత వేసుకోవడం వల్ల మనకి చంకకు సరిపడినట్టు హ్యాండ్స్ వస్తాయన్నమాట. అతుకు కూడా ఎంత పడుతుందో ముందుగానే తెలుస్తుంది. కింద వైపు నేను పైపింగ్ వేసుకుంటానండి, అందుకనే 1/2 ఇంచ్ తీసుకున్నాను. మీరు చేతి పని చేసుకునేలా ఉంటే 1.5 ఇంచుకి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ పొడవు అయితే పెట్టాలండి. ఈ విధంగా ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్ పొడవు తీసుకుని ఒక మార్కింగ్ అయితే కొట్టుకోవాలి. అలాగే మనకి హ్యాండ్స్ అతుక్కోవడానికి కుట్ల కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి చంక డౌన్ కోసము 3.5 ఇంచెస్కి ఈ విధంగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ కూడా లైన్ అయితే కొట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ పై భాగాన 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత మనకి చంక లూజ్ మార్కింగ్ కూడా కావాలి. దానికోసం మీరు ఆది బ్లౌజ్తో పని లేకుండా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకుని దానికి మనం ఖర్చుల కోసమే ఎంత పెట్టుకున్నామో
అది కొలుచుకోవాలి. మనకు ఖర్చుల కోసం ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని మీరు ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకున్నారంటే ఈ పెట్టుకున్న మార్కింగ్ పెయిన్ వైపు మార్కింగ్కి మనకి చంక్ లూజ్ వస్తుందన్నమాట. తర్వాత మనం పెయిన్ పెట్టుకున్న 1.5 ఇంచెస్కి ఈ కింద చంక్ లూజ్ మార్కింగ్కి కొద్దిగా ఈ విధంగా డౌన్ చేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ కోసము ఆది బ్లౌజ్ హ్యాండ్ని ఈ విధంగా టైట్గా పట్టుకుని మనము హ్యాండ్ లూజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ హ్యాండ్ లూజ్ మార్కింగ్కి పైన చంక్ లూజ్ మార్కింగ్కి రెండాటికి కలిపి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలి. అలాగే మనకి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే చంక దగ్గర అయితే మనకి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఖర్చుల కోసం కింద వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ రెండాటికి కలిపి కూడా ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుని దాని ప్రకారం అయితే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలండి. మీకు బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. తర్వాత మనకు అతుకులు పడే భాగాన్ని నేను అడుగు వైపుకి మడత పెట్టేశాను. తర్వాత ఈ భాగంలో చంక డౌన్ అయితే తీస్తానండి. పైన వైపు 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని మనకి చంకలు జొన్న మార్కింగ్ ఈ మార్కింగ్ని ఈ విధంగా సమానంగా మడత పెట్టి మధ్యలో మడత వస్తుంది కదా, ఈ మడతలో అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచుకి అయితే డౌన్కి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా 3/4 ఇంచుకి మార్కింగ్ చేసుకుని మనం పెయిన్ చేసుకున్న 1 ఇంచ్ మార్కింగ్కి అలాగే చంక లూజ్కి చేసుకున్న మార్కింగ్కి ఈ విధంగా హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత మనము ఈ చంక డౌన్ తీసేటప్పుడు డబుల్ పోలింగ్ మీద అయితే తీయకూడదండి. ఈ విధంగా మడత విప్పి తీయవలసి ఉంటుంది. మనకి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదండి. తర్వాత మనకి ఫ్రంట్ సైడ్ లోతు తీసినేపు ఆనవాళ్ళ కోసం ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్ పక్కన అయితే పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని అయితే తీసుకోవాలండి. బ్లౌజ్ పీస్లో నేను ఫ్రంట్ సైడ్ పార్ట్ని అయితే తీసుకున్నాను. మనకి డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ ప్రకారం ఈ విధంగా మధ్యకైతే మడత పెట్టాలండి. ఈ విధంగా మధ్యకి మడత పెట్టి మనకి డిజైన్కి అవుట్లైన్ రెండు భాగాలు కూడా ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా చూసుకుని మడత వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని అయితే దీని మీద తెచ్చి వేసుకుని కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చూసుకోవాలండి. మీకు ముందే చెప్పాను, మనకి ఇచ్చిన బ్లౌజ్ పీస్ ప్రకారము పొడవు ఎంత వస్తుందో చెప్పాను కదండి, దాని ప్రకారమే కుట్టాను. కరెక్ట్గా సరిపోయేలాగే వచ్చింది, చూసారు కదా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా ఇచ్చారు కదండి. నేను ఈ విధంగా వేసుకున్నప్పుడు అయితే పొడవు సరిపోలేదు, అందుకనేసి మళ్ళీ ఈ విధంగా అడ్డంగా మార్చి వేస్తున్నాను. మనకి ఈ విధంగా వేయడం వల్ల ఓపెన్ వస్తుంది. మనకి ఎలాగా ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా వేసుకుని అయితే కట్ చేసుకుంటున్నానండి. మనకి బ్లౌజ్ పీసులు సరిపోకపోతే మార్చుకుని చూసుకుంటూ ఉండాలి, ఏ విధంగా వేస్తే సరిపోతుందని ఈ విధంగా చూసుకుని వేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ అయితే మనకి డిజైన్ వచ్చింది కాబట్టి ఆ డిజైన్ కూడా ప్రతి హ్యాండ్ అంటే కింద హ్యాండ్ పైన హ్యాండ్ డిజైన్ ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా వేసుకుని ఈ విధంగా మడత వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ హ్యాండ్స్ని అయితే దీని మీద వేసుకుని హ్యాండ్స్ని అయితే కట్ చేసుకోవాలండి. మీకు ఈ వీడియోలో అయితే కటింగ్ మాత్రమే చెప్తున్నానండి. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చెప్తాను. మనం ఆది బ్లౌజ్తో కొలుచుకుంటా మొత్తం స్టిచ్చింగ్ ఏ విధంగా వేయాలో చెప్తానండి. మీకు ఆల్రెడీ ముందే చూపించానండి. బ్లౌజ్ అయితే బాగా సెట్ అయింది. ఈ విధంగా కనుక మీరు కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేశారంటే చాలా బాగా అయితే వస్తుందండి. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తానండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.